Now I request Jorim. మన మధ్యలో జోరిం ఉన్నాడు. జోరిం దేవుని యొక్క వాక్యాన్ని మరి అలాగే మన మధ్యలో ఏంజల్ అక్క ఉన్నారు. అక్క మనకు తెలుగులో తర్జుమా చేస్తారు. గట్టి చెప్పండి. గుడ్ మార్నింగ్ చర్చ్. అందరికీ వందనాలండి. Today I want to share the gospel from two places. నేను ఈరోజు మీకు బైబిల్లోంచి 2 సందర్భాల నుంచి మీకు వాక్యాన్ని బోధించాలనుకుంటున్నాను. First one is from James 4 verse. మొదట యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 3 and even when you ask 4వ అధ్యాయం 3వ వచనం. And even when you ask, you don't get it because your motives are all wrong. You want only what will give you pleasure. ఎవరైనా తెలుగులో చదువుతారండి? In this passage we can clearly see that when our motives are not aligned with God, it's like our prayers won't work. ఈ వచనం నుంచి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే మనకి సరైన మనకి సరైన ఉద్దేశం లేనప్పుడు మనం ఏదైనా దేవుణ్ణి అడిగితే ఆయన మనకి ఏది దయచేయరు. Instead of praying for our friends and others who are in need, instead of blessing them, we want the blessing for ourselves. కొన్ని సార్లు మనం ఎదుటి వారి కోసం ప్రార్థన చేయడం కన్నా ఎదుటివారు ప్రవ్వా వారికి అవసరతలు ఉన్న వారికి అనుగ్రహించు అని మనం అడగడం కన్నా మనల్ని మనం హెచ్చించుకుని మనకు మనం చాలాసార్లు అడుగుతాం దేవుణ్ణి. Instead of praying to God and saying, Lord, please give my friend money, sometimes we pray to God, God give me money. కొన్నిసార్లు మనకు తెలుసు మన స్నేహితులు లేకపోతే బంధుమిత్రులు అవసరతలో ఉన్నారని తెలుసు కూడా వారి గురించి మర్చిపోతాం. కానీ ఎప్పుడు మన గురించి మనం ప్రార్థన చేసుకుంటాం, దేవుడా నాకు ఇది దయచే అది దయచే నాకు ధన సహాయం దయచే అని. And from my past experience I can see that, I know that especially missionaries also, when they ask God to use them, they ask God to put them in a good place. నా గత జీవితంలో కూడా నేను అనేకమైన సందర్భాలు ఇలాగే అనేకమైన సందర్భాల్లో ఉన్నానండి. ముఖ్యంగా ఇప్పుడు మనం మిషనరీస్ని చూసుకున్నట్టయితే దేవుని పని చేసేవాళ్ళు వాళ్ళు కూడా అడుగుతారు, దేవా నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టవా, నాకు మంచి జీవితాన్ని ఇవ్వవా అని. And when we pray to God, we pray with a condition, like God, if you give me this, I will do this, like that. కొన్నిసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవుడా నాకు ఇది ఇచ్చావనుకో నేను ఇది చేస్తాను ప్రభువా అని చెప్పి కొన్నిసార్లు దేవునితోనే మనం ఒక ఒప్పందం చేయాలని అనుకుంటాం. And one good example in the Bible is బైబిల్ గ్రంథం నుంచి ఒక ఉదాహరణ చూసుకున్నట్టయితే Luke chapter 18, లూకాసు వార్త 18వ అధ్యాయం from 35 to 42, the whole thing. Jesus healed the blind beggar. 35వ వచనం నుంచి 42వ వచనం వరకు అండి. వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచున్న వారు వారిని గద్దించిరి. గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశారు. అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను అని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని వారితో చెప్పెను. Over here we can clearly see this beggar, like
take this out of context, let's put ourselves in this verse. ఒకసారి మనకి ఈ వచనంలో కథ ఏంటో మన అందరికీ బాగా తెలుసు కదండి, చిన్నప్పుడు నుంచి చాలాసార్లు విన్నాం. ఒక్కసారి అక్కడ గుడ్డివాడిని తీసేసి మన జీవితాన్ని మనం అక్కడ పెట్టుకుని మన జీవితాన్ని చూసుకుందాం. I'll use my name. Okay. నేను నా పేరు ఉపయోగించుకుంటాను అక్కడ. As Jesus was walking, ఏసే అక్కడ నడుచుండగా ఆ రోడ్డు మీద crowds were gathering. So this blind beggar asked what was going on. అయితే అప్పుడు ఏసే వెళ్ళుచుండగా అనేక మంది జనాలు ఆయన చూడడానికి వచ్చినప్పుడు ఈ గుడ్డివాడు అడుగుతున్నాడు అనమాట అక్కడ ఏం జరుగుతుంది అని. And they told him that Jesus the Nazareth was going by. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారంట నజరేయుడైన యేసు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని. So he began shouting, Jesus, son of David, have mercy on me. అప్పుడు వెంటనే ఈ గుడ్డివాడు ఏం చేశాడండి, పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టాడు, దావీదు కుమారుడా అని చెప్పి. The people said, be quiet, don't speak. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు తన్ని ఆపాలని ప్రయత్నించారు. వద్దు, నువ్వు కేకలు వేయకు, నువ్వు సైలెంట్గా ఉండని చెప్పడం మొదలు పెట్టారు. But he only shouted louder and louder, saying, Son of David, have mercy on me. కానీ ఎప్పుడైతే ప్రజలు ఆ గుడ్డివాడిని ఆపాలనుకుంటున్నాడో ఇతరంట ఇంకా పెద్దగా కేకలు వేస్తున్నాడంట, దావీదు కుమారుడా నాపై నీ కరుణ చూపించు అని. Just imagine a blind beggar that also cannot do anything, and the crowds are telling him to keep quiet. I'll be very intimidated. ఒక్కసారి ఆలోచించండి, ఒక గుడ్డివాడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, ఏమీ కనిపించదు, అక్కడ ఉన్న ప్రజలు తన ఆపాలని ప్రయత్నిస్తున్నా తన విశ్వాసం ఎంత గొప్పదో అక్కడ మీరు ఆలోచించండి. But he knows clearly in his heart what he needs, what he wants. ఆ గుడ్డివాడికి తెలుసండి అతనికి ఏం కావాలి, తన హృదయంలో తెలుసు తనకి ఏం కావాలి, దేవుడు తనకి ఏం ఇవ్వగలడు అని. So he shouted louder and louder. అందుకే తను ఇంకా పెద్దగా కేకలు వేశాడు. Through all the crowd and the noises, Jesus heard him. అక్కడ ఎంతో గొప్ప జన సమూహం ఉంది, ఎంతో మంది కేకలు వేస్తున్నా కూడా యేసుక్రీస్తు వారు ఆ గుడ్డివాడి కేకలు విన్నారు. Here we can clearly see with the right motive, Jesus is always ready to answer us. ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది, మనకి మన హృదయంలో మనకి ఏం కావాలో తెలిసినప్పుడు మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు, మన కేకలు వింటాడని. Then he stopped and told the others to bring the blind man to him. ఆయన ఎప్పుడైతే ఆ గుడ్డివాడి కేకలు విన్నాడో అక్కడ ఆగి తన శిష్యులకు చెప్పాడు, అక్కడ ఎవరు పిలుస్తున్నారు, తన నా దగ్గర తీసుకురండి అని చెప్పాడు. And over here is a very important thing that Jesus said, what do you want me to do for you? ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ గుడ్డివాడు వచ్చాడో యేసే ఏమని అడిగాడండి ఆ గుడ్డివాడిని, నీకు కావాల్సింది చూపే కదా అని అడిగాడా? ఏమని అడిగాడు? ఒక ప్రశ్న వేశారు అక్కడ, ఏమనంటే నీకేం కావాలి, నీకు నేను ఏం చేయగలను అని చెప్పి అడిగారు. Jesus already knew what he want. మీరు అనుకుంటున్నారా యేసేకి తెలియదని ఆ గుడ్డివాడికి ఏం కావాలో? యేసేకి తెలుసా తెలీదా? యేసేకి అన్నీ తెలిసిన దేవుడు కదా. He said that question to verify what that beggar needs also. ఆయనకి స్పష్టంగా తెలుసు ఆ గుడ్డివాడికి ఏం కావాలి అని, కాకపోతే ఎందుకు తను ప్రశ్నించాడు? Then the blind beggar said, Lord, I want to see. ఎప్పుడైతే యేసే ఆ గుడ్డివాడిని ప్రశ్నించాడో ఆయన ఇచ్చిన సమాధానం ఏంటండి? ప్రవ్వా నాకు చూపుని దయచేయి, నాకు చూడాలని ఆశగా ఉంది. And that was the exact thing that blind beggar needed. మనకు తెలుసు కదండి, గుడ్డివాడిగా అతనికి కావాల్సింది ఏంటి, అతనికి అవసరమైంది ఏంటి? డబ్బు అవసరం కాదు, ఆయనకు ఒక పెద్ద ఇల్లు అవసరం కాదు, కానీ ఆయనకు ఒక చూపు మాత్రం అవసరం. If the blind beggar asks for gold instead of his sight, what will he do with the gold? ఒకవేళ ఆ గుడ్డివాడు చూపును కాకుండా బంగారం అడిగాడు అనుకోండి, ఆ బంగారంతో ఆ గుడ్డివాడు అసలు ఏం చేయగలడు? Even if he asks Jesus to make him king, what will he do? He cannot see. ఒకవేళ యేసే అడిగినప్పుడు నన్ను ఒక గొప్ప రాజుంచే అని అడిగాడు అనుకో, రాజు అయిన తర్వాత అయినా కూడా గుడ్డివాడు అసలు ఏం చేయగలడు? But he said, I want to see. కానీ ఆ గుడ్డివాడు ఏమడిగాడండి యేసేని? నాకు చూపుని దయచే అని అడిగారు. And we can see here Jesus immediately said, all right, receive your sight. Your అప్పుడు faith has healed you. తర్వాత వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? యేసుక్రీస్తు వారు ఆయన్ని స్వస్థపరిచారా లేదా, ఆయనకు చూపుని దయచేశారా లేదా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పారు. Instantly the man could see and he followed Jesus, praising him. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చెప్పారో వెంటనే ఆ గుడ్డివాడు చూడడం మొదలుపెట్టాడు, యేసుని వెంబడించడం మొదలుపెట్టాడు. The faith of the blind beggar was so much that Jesus
knew him from all those crowd, from all those people going by. ఆ గ్రుడ్డివాడుకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే అంత గొప్ప జన సమూహంలో కూడా యేసుక్రీస్తు వారు ఆ గ్రుడ్డివాడిని చూసే అదృష్టం ఆ గ్రుడ్డివాడికి దొరికింది. And one more example of faith and obedience in the Bible that I want to do again is from విశ్వాసం గురించి ఇంకొక ఉదాహరణ బైబిల్ గ్రంథం నుండి ఏం చూపించాలని ఆశపడుతున్నానంటే Luke chapter 5. లూకాసు వార్త 5వ అధ్యాయం Verse 5. 5వ వచనం, Verse 5 to 7. 5వ వచనం నుండి 7వ వచనం వరకు అండి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మురుగునట్లు నింపిరి. From here we can see that Simon and his brothers and all, they were working hard the whole night. ఈ వచనంలో మనకు తెలుస్తుంది కదండి, సీమోను అలాగే తన పని వాళ్ళు రాత్రంతా కూడా చాలా కష్టపడ్డారు చేపలు పట్టడానికి. We can say that they were the best in their profession. మనకు తెలుసు కదండి సీమోని యొక్క వృత్తి ఏంటి, చేపలు పట్టేవాడు. అందులో తను చాలా గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి. And when Jesus told them to throw their nets down again, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి తన వలల్ని they just threw their net again. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తెల్లవారుజామున వచ్చి మీ వలల్ని మళ్ళీ వేయండి, నేను చెప్పిన రీతిగా వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే లోబడి వారి వలల్ని సముద్రంలో వేశారు. Their faith and obedience here is so much. ఇక్కడ చూసుకున్నట్టయితే వారికి ఉన్న విశ్వాసము, వారికి ఉన్న విధేయత అనేది చాలా ఎక్కువగా ఉన్నదండి. Especially with me also, like if I'm good at something and some people try to tell me how to do, I don't take their opinion. ఇప్పుడు ఈ అబ్బాయిని ఉదాహరణగా తీసుకుంటే ఈ అబ్బాయికి ఒక పని చాలా వచ్చు, చాలా నైపుణ్యం కలిగిన వాడు, చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన వాడు. అలాంటిది ఎవరో వచ్చి నువ్వు చేసే తప్పు, నువ్వు ఇలా చేయాలంటే నేను ఖచ్చితంగా వారి యొక్క ఆలోచన తీసుకోను. But Simon over here set aside his pride and he said, we work hard all night long and didn't catch a thing, but if you say so, I'll let the nets down again. కానీ ఇక్కడ సీమోను చూసుకున్నట్టయితే చేపలు పట్టడంలో అతన్ని మించిన వారు లేరని చెప్పి చాలా చోట్ల నేను విన్నాను. అలాంటి సీమోను రాత్రంతా కష్టపడ్డాను ప్రవ్వా, అయినా చేపలు దొరకలేదంటే, కానీ నువ్వు చెప్తే నేను చేస్తాను అని చెప్పి చేశాడు. నువ్వు చెప్తే నేను నీ మాట వింటానని తన వలలు మళ్ళీ వేశాడు. And when he obeyed the word that Jesus spoke, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను విన్నాడో సీమోను, the place where they didn't find any fish, అదే స్థలంలో వారికి ఎలాంటి చేప దొరకలేదు, ఒక్క చేప కూడా దొరకని పరిస్థితిలో ఉన్నవారు suddenly they got so much fish that their boats and their nets couldn't handle it. అదే స్థలంలోని రాత్రంతా కష్టపడినా దొరకలేని అదే స్థలంలో వారు ఎప్పుడైతే తెల్లవారుజామున మళ్ళీ వాళ్ళ వలలు వేశారో అనేకమైన చేపలు పట్టారంట. ఆ వలలు కూడా చిరిగిపోయినాయి అంట. అంత బరువుతో అంత బలమైన చేపలు వారు పట్టగలిగారు. So they called for help and other people came to help them. అయితే ఆ చేపలంట పైకి లాగడానికి వారి బలం సరిపోలేదంట. ఇంకా అనేక మంది వచ్చి వారికి సహాయం చేశారంట వారి వలలను పైకి లాగడానికి. And one more thing I want to add in this is the chapter 8 when Peter realized what had happened, he fell to his knees before Jesus and said, "Oh Lord, please leave me. I'm such a sinful man." అయితే ఇక్కడ 8వ వచనం ఎవరైనా చదువుతారండి? 5వ అధ్యాయం 8వ వచనం. Here we can see that Peter humbled himself. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సీమోను తనను తగ్గించుకున్నాడు. From this gospel you can see that Peter was not a guy who have humility. He was the loudest.
rude, like that. మనందరికీ పేతురు యొక్క స్వభావం తెలుసు కదండి. అతను చాలా గట్టిగా మాట్లాడతారు, చాలా రోషం కలిగిన వ్యక్తి అని మనం చాలా చోట్ల విన్నాం. కానీ ఈ వచనంలో చూసుకున్నట్టయితే పేతురు తనను తాను తగ్గించుకున్నాడు. But he set aside his pride and he said, Lord, please leave me, I'm such a sinful man. తన గర్వాన్ని తను పక్కన పెట్టి, తన కోపాన్ని తను పక్కన పెట్టి, ప్రవ్వా నేను పాపాత్ముడను అని చెప్పి దేవుని ఎదుట సాగిలపడ్డాడు. But him realizing that he's a sinful man, actually that was Jesus why he came, to save us. Peter realizing that he's a sinful man was actually the reason why Jesus came to save us. సీమోను పేతురు ఎందుకు తన పాపాత్ముడను, ఎందుకు తన గర్వాన్ని విడిచిపెట్టాడంటే అది కేవలం యేసుక్రీస్తు వారు వచ్చి తను రక్షించాడు కాబట్టి ఆ యొక్క సమస్య నుంచి. And from this point on, we all know what Peter was able to do in Acts. Like he was when he's filled with the Holy Spirit, Jesus also said, anything that you build, like that. మనకు తెలుసు కదండి, అపోస్తుల కార్యంలో పేతురు ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడో, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, అలాగే సంఘాలను కట్టాడు. ఎప్పుడైతే పేతురు తాను తగ్గించుకుని ప్రభువా ఇదిగో నేను పాపాత్ముడనని చెప్పి దేవుని ఎదుట సాగిలపడ్డాడు, అప్పుడు గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. From these verses that we read and just explained, it's one thing that we can learn from here is we need to have faith, obedience, and most importantly, we need to be humble before God. నేను మీకు ఇచ్చిన 3 ఉదాహరణల నుంచి నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన అందరి విశ్వాసం చాలా బలంగా ఉండాలండి. మనం దేవుని మాటకి విధేయత కలిగిన వారంగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉండాలి యేసుక్రీస్తు వారి ముందు. And when we pray, let's not be selfish and think about what other people don't have instead of ours. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఒక్కసారి మన మనసును మనం పరీక్షించుకోవాలండి. మనం స్వార్థంగా ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే మనకి ఏం అవసరమో అదే అడుగుతున్నామా అని. In this prayer thing, I'll share you one testimony of mine. నేను చెప్పిన వాక్యం నుంచి నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. Last year I was in Dimapur, Nagaland. నేను గత సంవత్సరం నాగాలాండ్లో ఉన్న దిమాపూర్ అనే ఒక సిటీలో ఉన్నాను, అనే ఒక పట్టణంలో ఉన్నాను. Doing my discipleship. అక్కడ నేను శిష్యత్వం అంటే నేను అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఒక స్కూల్లో ఉన్నా. When we go out to buy things, I used to see this phone which I have now, Redmi 14C. ఎప్పుడైతే మేము ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి నాకు కావాల్సినవి కొనుక్కోవడానికి బయటికి వెళ్తామో అప్పుడు నాకున్న ఫోన్ నేను చూసుకునేవాడిని ఎప్పుడు చూసినా కూడా. I always tell my friends that that's my dream phone. అయితే తన స్నేహితులకి చెప్పేవాడంట, అదిగో ఆ ఫోన్ నాకు కావాలి, నాకు ఎంతో ఇష్టమైన ఫోన్ అది, కాకపోతే ఎప్పుడు కొంటానో ఏంటో అని. So my friends used to say, then ask your parents. అయితే తన స్నేహితులు చెప్పేవారు, వెళ్ళి నీ తల్లిదండ్రులను అడుగు అని. Then I said, I've troubled them enough. వద్దు, ఎందుకంటే ఇప్పటికే మా తల్లిదండ్రులు నేను చాలా కష్టపెట్టాను, వారిని అనేక విధాలుగా నేను బాధ పెట్టాను, ఇంకా నేను ఏది అడగాలని నేను అనుకోవట్లేదని చెప్పాడు. So when I came to know that we'll be able to have phone in the YWAM Bangalore, which we are now. అయితే ఇప్పుడు తిను చేస్తున్న ట్రైనింగ్లో ఫోను వాడొచ్చు అనే విషయం తనకు తెలిసినప్పుడు I thought if everyone has a phone and if I don't have, I'll be very ashamed. ఎందుకంటే గత సంవత్సరం ఈ అబ్బాయికి ఫోన్ లేదు కదండి, ఈ ట్రైనింగ్కి వచ్చే ముందు అనుకుంటున్నాడంట, అయ్యో అందరికీ ఫోన్ ఉంటుంది, నా ఒక్కడికే ఫోన్ ఉండదు, ఎలాగ నాకు చాలా సిగ్గుచేటుగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాడు. So one of my auntie called and said that your old phone that we have here is very bad. It will not work properly anymore. నీ పాత ఫోన్ ఏమైతే ఉందో అది సరిగ్గా పనిచేయట్లేదు, ఇంకా నువ్వు అది వాడలేవని చెప్పి మా ఒక ఆంటీ ఫోన్ చేసి నాకు చెప్పింది. So they said we'll think of a way for you to have new phone and don't expect that phone to be good. If it can go be okay. I said okay. అయితే తను చెప్పిందంటే ఏమనంటే, నీ పాత ఫోన్ అలాగా పనిచేయదు కాబట్టి మేము ఆలోచిస్తాము, నీ కొత్త ఫోను గురించి ఏమైనా చేయగలమేమో అని ఆలోచిస్తామని చెప్పింది. And soon after that, our leader in Nagaland have these AirPods. So I used to say, that thing also I really wanted.
అయితే నేను గత సంవత్సరం నాగాలాండ్లో ఉన్నానని చెప్పాను కదండి. ఆ స్కూల్లో ఉన్న మా లీడర్ దగ్గర ఒక ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అయితే అవి చూసినప్పుడల్లా అనుకునేవాడిని నాకు కూడా ఇలాంటిది ఉంటే ఒకటి ఉంటే బాగుండేది అని. Then after that, one night I prayed to God, God, you know that I want that phone and that earpiece. I really want it, but if it's going to be my downfall, don't give me, but I really want it. అయితే ఒక రోజు నేను ప్రార్థన చేశాను. ఒక రోజు రాత్రి ఏమనంటే, ప్రభువా నాకు ఆ ఫోను, నాకు ఇయర్ ఫోన్స్ కావాలి ప్రభువా, కానీ ఒకవేళ ఇది నన్ను మళ్ళీ నా పాత జీవితంలోకి నన్ను లాక్కెళ్తుందంటే నాకు ఇవ్వకు, నీ చిత్తమైతే నాకు ఇవ్వు ప్రభువా అని చెప్పి నేను ఒక చిన్ని ప్రార్థన చేశాను. So 2 days before, I was coming to Bangalore. అయితే నేను బెంగళూరుకి వచ్చే 2 రోజుల ముందు, ఈ ట్రైనింగ్కి వచ్చే 2 రోజుల ముందు ఏం జరిగిందంటే, I called my auntie to check whether everything is going well. అయితే నేను మా ఆంటీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాను అనమాట, ఎలా ఉన్నారు, ఇంట్లో ఎలా ఉంది, అంతా బాగానే వెళ్తుందా లేదా అని. So she said, "Oh, I'm just going to your house to keep the phone to your uncle." అయితే తను ఏం చెప్పిందంటే, ఓ ఇప్పుడే నేను మీ ఇంటికి వెళ్తున్నాను, నీ ఫోన్ నీ అంకుల్కి ఇవ్వడానికి అని చెప్పింది, కొత్త ఫోన్. Then I said, "What phone did you buy?" అప్పుడు ఈ అబ్బాయి అడిగాడంట, ఏం ఫోన్ కొన్నావా ఆంటీ నాకు అని అడిగితే, And she said, "It's Redmi 14C or something. I'm not clear," she said. అయితే తను ఏం చెప్పిందంటే, ఈ అబ్బాయి ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఆ ఫోన్ పేరు చెప్పిందంట. And she also said that the shopkeeper told me that this small thing which you put in your ears today, everyone is using it, so I bought I bought that one also. మళ్ళీ ఏం చెప్పిందంటే, ఈ రోజుల్లో అందరూ చెవులో పెట్టుకుని వింటున్నారు కదా, నాకు దాన్ని ఏమంటారో తెలీదు, అది కూడా కొన్నాను నీ గురించి అని చెప్పిందంట. I was so surprised that I wasn't able to speak for a moment to my auntie. My auntie said, "Hey, is everything all right?" ఎప్పుడైతే ఈ అబ్బాయి అది విన్నాడో కొన్ని నిమిషాలు ఆశ్చర్యపడి తన మాట కూడా పైకి రాలేదంట. తర్వాత అడిగాడంట వాళ్ళ ఆంటీని, అంతా బాగానే ఉందా, నువ్వు చెప్పింది నిజమేనా అని చెప్పి అడిగాడు. Then I said, everything is going especially too well. I just told her it's going too well. అయితే ఎప్పుడైతే వాళ్ళ ఆంటీ జోరీని అడిగిందో, ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు, అంత బాగానే ఉందా అని అడిగితే, ఈ అబ్బాయి అంత బాగానే ఉంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి నా మాటలు కూడా పైకి రావట్లేదని చెప్పాడు. So from that point on, one thing I learned about how to pray is when I pray to God about the things that I want, my needs and all, I always pray, "Let it be your will." ఆ రోజు నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో నా ఉద్దేశాలు సరిగ్గా ఉండాలి, నాకు ఏం అవసరమో నేను అదే అడగాలి, కానీ నాకు అవసరం లేని విషయాలు నేను అడగకూడదని చెప్పి నేను నేర్చుకున్నాను. And that anything that happens through your will, whether it's hard, whether it's harsh, I'll accept it. నేను ఎప్పుడైతే దేవుడిని ఏదైనా అడుగుతానో నేను ఖచ్చితంగా చెప్తాను, దేవుడా నీ చిత్తం అయితేనే నాకు ఇది దయచే, అవును నాకు ఇది కావాలని ఆశగా ఉంది, ఒకవేళ నన్ను ఇది నా పాత జీవితాన్ని తీసుకెళ్లే ఫలం అయితే నాకు ఇవ్వద్దు, నీ చిత్తమే నాలో నెరవేరిన కాక అని నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను ఆయనకి. So from that experience I learned that when I pray, I should pray through God's will, not my will. నేను అప్పటి నుంచి ఏం తెలుసుకున్నానంటే, నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో నా ఉద్దేశాలు లేకపోతే నా ప్రణాళికలు కాదు, కానీ దేవుని చిత్తమే నాలో నెరవేరాలని ప్రార్థన చేస్తాను. And that when I make a certain request to God, I should have faith, and I should anything that comes out of that, I should be obedient. నేను ఇంకో విషయం ఏం నేర్చుకున్నానంటే, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. కొంతమంది అనుమానంతో ప్రార్థన చేస్తారు, ఇది అడిగితే దేవుడు నిజంగా ఇస్తారా లేదా అని. అక్కడ మన విశ్వాసం చాలా బలమైందండి ప్రార్థనలోని. I'm not always happy on the outcome that has happened these few months back. నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో అన్నీ నాకు దొరికినాయి, అన్నీ నాకు దేవుడు ఇచ్చాడని నేను అనట్లేదు. కొన్నిసార్లు నేను అడిగిన దేవుడు నాకు ఇవ్వలేదు కూడా. But in the end, those experiences have made me what I am today, standing in front of you. కానీ ఆ రోజు నాకు దేవుడు నేను అడిగిన ప్రతిదీ ఇచ్చుంటే ఈ రోజు ఇలా నిలబడి మీ ముందు నేను సాక్ష్యాన్ని పంచుకునేవాడిని కాదు. And all praise to God. స్తుతియు మహిమ ప్రతిదీ దేవునికే చెందును గాక. ఆమేన్. That's all I can share today. Thank you. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. Thank you. Thank you for sharing the God's word. Thank you. God bless you.